ఇక భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎర్రకోటను అందంగా ముస్తాబు చేశారు. రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత కల్పించారు. ఇక్కడి నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తికరంగా మారింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా 20,000 మంది హాజరు కానున్నారు. ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట మీద జెండా ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ఏ అంశాలపై ప్రసంగిస్తారని కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఎర్రకోట వద్ద జెండా ఎగరేసే కార్యక్రమంలో భాగంగా ఎర్రకోట వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద ఉన్నాం. దాదాపు 10,000 మంది పోలీసులతోనే నిత్యం పహారా కాస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఎర్రకోట చుట్టుపక్కల ఎవరికి కూడా రానివ్వకుండా పహారా కాస్తున్నారు. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద తాజా పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం. పూర్తిగా విజువల్స్లో చూడొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడి నుంచే జెండా ఎగరవేయబోతున్నారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. మూడోసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతకి దేశంలో ఏ అంశాలని తీసుకొచ్చి మాట్లాడతారో అనే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చకు రాబోతుంది. ఇక 11వసారి ఎర్రకోటపై నుంచి ప్రధాని జెండా ఎగరవేయబోతున్నారు. దేశ ప్రజలకు ఆయన పిలుపు ఇవ్వబోతున్నారు అంశాన్ని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పారా ఒలింపిక్స్ గేమ్స్లో ఇటీవల భారత్కు పథకాలు తెచ్చిన క్రీడాకారులందరినీ కూడా ఎర్రకోటకు జెండా ఎగరవేసే కార్యక్రమానికి ఇప్పటికే ఆహ్వానం పలికారు. వారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 10,000 మంది పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు. వారితో పాటు కేంద్ర బలగాలు సైతం కూడా ఎర్రకోట వద్ద గస్తీ కాస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈసారి ఫేస్ రికగ్నైజ్కి సంబంధించిన కెమెరాలను కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో అమర్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే కీలకమైన భద్రతాపరమైన ఆంక్షల్ని కూడా విధించారు. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన వారి యొక్క ఫోటోలను సైతం కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే స్టిక్కింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎర్రకోటకు వెళ్ళే అనేక మార్గాలపైన రేపు ప్రధాని వస్తున్న నేపథ్యంలో జెండా కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసి పలు ఆంక్షలు కూడా విధిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాలలో ఉన్న మెట్రో స్టేషన్లపైన కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మెట్రో స్టేషన్లపై ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా గతంలో కనీవిని ఎరగని విధంగా కూడా ఈసారి ఎర్రకోట వద్ద భారీ భద్రతను పోలీసులు పెంచారు. 10,000 మంది నిత్యం పహారా కాస్తూ ఉన్నారు. ఇక పారా ఒలింపిక్ గేమ్లో ఎక్కడైతే ఒలింపిక్ గేమ్స్ జరిగాయో భారత పథకాలు సాధించారో వారందరినీ కూడా రేపు ఈ ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమంలో వారిని కూడా ఇందులో రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనేక మంది ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జెండా వందన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వస్తున్నారు. కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన చర్యలు అయితే ఇక్కడ చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, న్యూఢిల్లీ.